See the 8th question in your textbooks. An algebraic textbook has a total of 1382 pages. ఓకేనా, ఒక టెక్స్ట్ బుక్ ఉందండి. ఆ టెక్స్ట్ బుక్లో 1382 పేజెస్ ఉన్నాయి. ఓకేనా, ఇఫ్ ఇట్ ఈస్ బ్రోకెన్ అప్ టు 2 parts. ఓకేనా, 2 parts కదని విడగొట్టేసాం. ఓకేనా, 2 partsగా చేస్తే ఫస్ట్ పేజీలో ఎన్ని ఉన్నాయో తెలియదు, సెకండ్ పార్ట్లో మనకి ఎన్ని ఉన్నాయో పేజెస్ కూడా తెలియదు. ఫస్ట్ పార్ట్ని ఎక్స్ అనుకుందాం, సెకండ్ పార్ట్ని వై అనుకుందాం, అంతే కదా. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బుక్ని ఎక్స్, సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ని వై అనుకుందాం. సి సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ ఏమని ఇచ్చాండి, సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ హ్యాస్ అంటే సెకండ్ పార్ట్ అంటే ఏమనుకున్నాం, వై కదా. వై హ్యాస్ అంటే ఈక్వల్ టు, వై ఈజ్ ఈక్వల్ టు 46 pages మోర్ దాన్ ద ఫస్ట్ పార్ట్. అంటే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్లో 64 పేపర్స్ ఎక్స్ట్రా ఉన్నాయంట. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 64, అంతే కదండి. అదొక ఈక్వేషన్. ఇంకొక ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1382 రాయొచ్చు కదా. ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై అంటే ఏంది, టోటల్ పేజెస్ ఎన్ని ఉన్నాయి, 1382. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1382 అనేది ఒక ఈక్వేషన్ రాయొచ్చు. ఇంకోటి ది ఓన్లీ గివెన్ సెకండ్ పార్ట్ హ్యాస్, సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 64. 2 ఈక్వేషన్స్ వచ్చినాయి, ఇంకా మనం చేయొచ్చు ప్రాబ్లం. దే ఆస్కింగ్ ఫర్ యూ హౌ మెనీ పేజెస్ ఆర్ దేర్ ఇన్ యువర్ బుక్. లెట్ us see the answer. See the screen. So number of pages equal to number of pages in the first part equal to x, second part equal to y. Total pages వచ్చేసి 1382 కాబట్టి ఈజీగా రాయొచ్చు. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1382 ఫస్ట్ ఈక్వేషన్ కంప్లీటెడ్. సెకండ్ ఈక్వేషన్ కూడా ఇచ్చేసారండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 64 ఇచ్చేసారు కదా. సెకండ్ పార్ట్ కన్నా ఫస్ట్ పార్ట్లో కన్నా 64 పేజెస్ ఎక్కువ ఉంటాయని చెప్పాడు. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 64. దీన్ని ఆ వైని కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వెళ్ళి ఆ 1382ని కూడా ఫస్ట్ ఈక్వేషన్ 1382ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వెళ్ళి 2 ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్ అయినా చేయొచ్చు. లేకుంటే డైరెక్ట్గా వై వాల్యూ తెలుసు కదా, డైరెక్ట్గా ఇక్కడ మనకు వై వాల్యూ తెలుసు సెకండ్ ఈక్వేషన్లో. అది ఎత్తుకొని పోయి ఫస్ట్ ఈక్వేషన్లో అది తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా వస్తుంది. మీ ఇష్టం అండి, ఏ మెథడ్ అయినా చేసుకోండి. ఓకేనా, కానీ 2 మెథడ్స్ రావాలి ఎగ్జామ్లో చేయాలంటే. సో సబ్స్టిట్యూటింగ్ వై వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసు, సెకండ్ ఈక్వేషన్లో ఉంది. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4, ఆ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1382. ఎక్స్ ప్లస్ వై ప్లస్లో ఏం రాయొచ్చండి, ఎక్స్ ప్లస్ 64. సో దట్ ఈక్వల్ టు 1382. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x plus 64 equal to 1382. 64 by going to RHS it will become minus. So 1318 will become. So x is equal to doing the cancellation of 2, 659. So x is equal to 659. Okay now. Next, substituting the x value in the equation 2. So y is equal to x plus 64. So y value కూడా కనుక్కోవాలి కదా. So y is equal to 655 plus 64, it will become 723. సో వై వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసేసాం 723. అంటే ఎక్స్ అంటే అనేది ఫస్ట్ పార్ట్ కదా, అంటే ఆ బుక్ని కట్ చేసినప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ పార్ట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, 659. సెకండ్ పార్ట్లో ఎన్ని ఉన్నాయి, 729. సో దట్ ఈస్, సో దేర్ ఫోర్ పేజెస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 659, పేజెస్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు, వై అంటే ఏంటండి ఎక్స్ ప్లస్ 64 కదా. సో 729. లైక్ దట్ యూ వాంట్ టు డూ. ప్రాబ్లం అర్థం చేసుకోండి, 2 ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోండి, ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకోండి, అంతే. ఈ చాప్టర్ మొత్తం అంతేనండి. సీదా నైన్త్ వన్ కొంచెం 10th వన్ డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఈ కెమిస్ట్రీ హ్యాస్ 2 సొల్యూషన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ స్టాక్. మన దగ్గర ఒక సొల్యూషన్స్ ఉన్నాయండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే సొల్యూషన్ ఉంది. సో 1 of 50% సొల్యూషన్ అండ్ సెకండ్ పార్ట్ ఈస్ 80% సొల్యూషన్. హౌ మచ్ ఆఫ్ ఈచ్ షుడ్ బీ used to obtain 100 ml of 68% of solution. ఓకేనా, టోటల్గా మన దగ్గర ఉండే సొల్యూషన్ ఎంత అండి, 100 ml ఉంది. 100 mlలో దాన్ని పర్సంటేజ్లో తీసుకుంటాను. 100 ml ఆఫ్ సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్లోంచి దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసిన ఆ సొల్యూషన్ని, ఒక పార్ట్ని. ఓకేనా, ఆ 100 ml నేను ఎలా తీసుకోవచ్చు, 100%గా తీసుకోవచ్చు కదా. 100%లోంచి 50% ఒక దాంట్లో ఒక గ్లాస్లో వేసాను, ఇంకోటి 80% ఇంకో గ్లాస్లో వేసాను. ఓకేనా, 60% ఒక దాంట్లో, 80% ఒక దాంట్లో. సో ఫస్ట్ సొల్యూషన్ ఎక్స్ ఏనో ఏదో ఒకటి అనుకుందాం, సెకండ్ సొల్యూషన్ వై అనుకుందాం.
ఓకేనా. ఫస్ట్ సొల్యూషన్ని ఎక్స్ వై ఏదో ఒకటి అనుకో, సెకండ్ సొల్యూషన్ని వై. చూడండి అక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 100 అవుతుంది. అంటే ఎక్స్లో ఉండే సొల్యూషన్ వైలో ఉండే సొల్యూషన్ రెండింటినీ కలిపితే మళ్ళీ ఏమవుతుంది, 100 ml కదా అయ్యేది, మళ్ళీ 100 ml కదా అయ్యేది. సో 100 ml ఆఫ్ సొల్యూషన్ని నేను సమ్ పార్ట్ అంటే కొంచెం పార్ట్ని ఒక గ్లాస్లో 2 గ్లాసెస్ తీసుకున్నా, 2 గ్లాస్ తీసుకుని కొంచెం కొంచెం వేసానండి. ఆ ఫస్ట్ గ్లాస్లో ఉండే దాంట్లో ఏముందంట 50% ఉందంట, సెకండ్ దాంట్లో 68. సరే 50-50నే ఉండాలి కదా, ఎట్లుందనుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ని 100గా తీసుకుంటే దాంట్లో 50%, సెకండ్ పార్ట్ని కూడా 100%గానే తీసుకోవాలి, దాంట్లో 68% చేసాము. దాని మీనింగ్ అది, దాని మీనింగ్ ఓకేనా. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100 ml కంప్లీటెడ్. సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. టోటల్గా మన దగ్గర ఉండే సొల్యూషన్ అంటే 2 గ్లాసెస్లో ఉండేదాన్ని కంబైన్ చేస్తే 100 mlకి ఈక్వల్ అవుతుంది కదా, ఫస్ట్ ఈక్వేషన్ అది ఆల్రెడీ తెలుసు. ఈ సెకండ్ ఈక్వేషన్ ఇదేనండి. 50% ఆఫ్ సొల్యూషన్, సీన్ యువర్ టెక్స్ట్ బుక్స్, 50% ఆఫ్ సొల్యూషన్ అది ఫస్ట్ పార్ట్ అనుకుందాం. సో 50x అయిపోతుంది. సో 50% ఆఫ్ ఎక్స్ అయిపోతుంది కదా. నెక్స్ట్ అండ్ అంటే ప్లస్ 80% ఆఫ్ సెకండ్ సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్ అంటే వై అనుకున్నాం, అందుకని 80% ఆఫ్ వై అని, ఆఫ్ అంటే ఏమని ఇంటూ. సో వీ విల్ సీ ద ఈక్వేషన్. సీ ద స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ సొల్యూషన్ ఆఫ్ 100 mlని ఎక్స్ అనుకుంటున్నాను, సెకండ్ సొల్యూషన్ ఏమనుకుంటున్నాను అండి, వై అనుకుంటున్నాం. సెకండ్ సొల్యూషన్ని వై అనుకుందాం. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100. అది మనకు తెలుసు కదండి. ఫస్ట్ సొల్యూషన్ని రెండిట్లో ఉండే సొల్యూషన్ని ఒక బాటిల్లో వేస్తే అదంతా 1 సొల్యూషన్ అయిపోతుంది. ఆ ఒక్క సొల్యూషన్లో ఉండేది ఎంత ఉందంటే 100 ml. మన క్వశ్చన్లో ఇచ్చింది 100 ml. ఈ 100 mlనే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం మనం అంతే. దట్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. 50 చూడండి ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ 1 ఈజ్ 50% ఆఫ్ సొల్యూషన్. 1 అంటే ఫస్ట్ పార్ట్ అని, ఫస్ట్ పార్ట్ కాబట్టి 50% ఆఫ్ ఎక్స్ అని, ఎక్స్ ఎంఎల్ అని, ప్లస్ సెకండ్ పార్ట్ ఏమని ఇచ్చాడండి, అదర్ ఈజ్ 80%. సో 80% ఆఫ్ సెకండ్ ఎంఎల్, సెకండ్ పార్ట్ అని. సో వై అనుకున్నాం. దట్ ఈక్వల్ టు ఇదంతా ఏదానికి ఈక్వల్ అండి, చూడండి. హౌ మచ్ ఆఫ్ ఈచ్ షుడ్ బి యూజ్డ్ టు అప్టైన్ 100 ml ఆఫ్ 68% సొల్యూషన్. సో ఆ 2 సొల్యూషన్స్ 68%కి ఈక్వల్ అవుతాయంట. ఆ 2 సొల్యూషన్స్ 68%కి ఈక్వల్. 68% ఆఫ్ చూడండి అక్కడ టు అప్టైన్ 100 ml ఆఫ్ 68% సొల్యూషన్ ఇచ్చాడు. 100 ml ఆఫ్ అన్నాడు, 68%. సో 68% ఆఫ్ 100 ml అని. ఆఫ్ అంటే ఇంకా మీకు తెలుసు. సెకండ్ ఈక్వేషన్ చూడండి అక్కడ. సో ఎంఎల్ మొత్తంగా కామన్ తీసాను, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఎంఎల్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఎంఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 50% దాన్ని ఎలా రాయచ్చండి, 50/100. ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ ప్లస్ 80% అంటే 80/100 ఇంటూ వై. దట్ ఈజ్ ఈక్వల్ టు 68/100 ఇంటూ 100 ml. ఓకేనా, ఇంటూ 100 ml. సో నెక్స్ట్ టేక్ ఎల్సిఎం యాస్ 100. సో 50x ప్లస్ 80y సేమ్, రెండు దాంట్లోకి 100 ఉంది కాబట్టి సేమ్ న్యూమరేటర్లో ఉండేది యాజ్ ఇట్ ఈజ్ అట్లే వచ్చేసి 50x ప్లస్ 80y డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 68. ఇక్కడ చూడండి డివిజెడ్ 68%ని కూడా 68/100 ఇంటూ 100 ఉంది. ఈ 100ని కూడా క్యాన్సిల్ చేసుకోండి. సో 68 విల్ కమ్. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న డినామినేటర్ ఉన్న 100 బై గోయింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ మల్టిప్లికేషన్. అదే అండి నెక్స్ట్ ఈక్వేషన్ రాసింది. 50x ప్లస్ 80y ఈజ్ ఈక్వల్ టు 66,800. దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఉంది మన దగ్గర, సెకండ్ ఈక్వేషన్ ఉంది. ఫస్ట్ ఈక్వేషన్లో ఏం లేదండి. సో ఫస్ట్ ఈక్వేషన్ని ప్రోడక్ట్ చేసుకుందాం 50తో, ఎక్స్ అనేది ఈక్వల్ అవుతుంది. సో 50x ప్లస్ 50y ఈజ్ ఈక్వల్ టు 5,000. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ 50x ప్లస్ 80y ఈజ్ ఈక్వల్ టు 6,800. సో దట్ ఈస్ ద సెకండ్, థర్డ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్. డూ ద ఎలిమినేషన్ మెథడ్. సో minus 30y ఈజ్ ఈక్వల్ టు minus 1,800. So y is equal to minus will be the cancel, 0 will be the cancel, 3 1 are 360, y is equal to 60. So substituting y value in the equation 1 no, equation 2 no, equation 3 no, equation 4 ekkada substitute cheskondi. So x plus y is equal to 100. So x is equal to 40. ఓకేనా, దట్ ఈక్వల్ టు 40. ఏమని అడిగారండి, ఈచ్ సొల్యూషన్ ఎంత ఉందో కనుక్కోమన్నాడు అంతే. అక్కడే మమ్మల్ని ఏం అడగలేదు. సో దేర్ ఫోర్ అక్కడ సరిగ్గా పర్లేదు. దేర్ ఫోర్ 40 ml 60 ml ఆ రెండు ఆన్సర్స్ కదా మనకు వచ్చింది. 40 ml ప్లస్ 60 ml షుడ్ బి యూజ్డ్ టు అప్టైన్ 100 ml ఆఫ్ 68% ఆఫ్ ద సొల్యూషన్. లైక్ దట్ యూ వాంట్ టు డూ. సీ ద నెక్స్ట్ వన్.
అది 12th వన్ కాదండి, అక్కడ బ్రాకెట్లో 12th వన్ రాశాను. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ 12th వన్, 10th వన్. క్వశ్చన్ నెంబర్ రాంగ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ ద క్వశ్చన్ అర్థం చేసుకోండి కొంచెం. సపోజ్ యూ హ్యావ్ 1200 టు ఇన్వెస్ట్. ఓకేనా, మన దగ్గర 1200 రూపీస్ ఉందండి. ఎక్కడ మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఏదో ఒక బిజినెస్ ఏదో ఒక దాంట్లో. అప్పుడు ఏమవుతుందంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఎట్ 10%. ఓకేనా, 10% అనే వాని దగ్గర మనము సమ్ అమౌంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం, మన దగ్గర ఇచ్చేస్తాం సమ్ అమౌంట్. దాన్ని ఎక్స్ అనుకుందాం, మనకు తెలియదు కాబట్టి ఎంత అమౌంట్ ఇచ్చాం మనకు తెలియదు. అంటే ఈ 12,000లోనే కదా నేను ఇచ్చింది. ఆ 12,000లోనే మనకి ఒక 12,000లో మనకు ఒక 8,000 ఇచ్చినాను అనుకోండి, 8,000 ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ అండ్ రెస్ట్ ఎట్ 15%. అనదర్ మెంబర్, ఇంకొక మెంబర్కి 15% అనే వానికి ఎంత ఇచ్చింటానని, ఎంత ఇచ్చాను నాకు తెలియదు, కనుక్కోవచ్చు ఈజీగా. ఫస్ట్ అతనికి ఎంత ఇచ్చాను, 8,000 ఇచ్చిన అనుకుందాం. టోటల్ నా దగ్గర ఉండేది 12,000 రూపీస్. ఫస్ట్ పార్ట్ అతనికి 8,000 ఇచ్చాను. ఇంకా సెకండ్ పార్ట్ అతన్ని ఎలా అనుకుంటామండి, 12,000 మైనస్ 8,000 కదా, అంటే మనకి 4,000 ఇచ్చింట దాని మీనింగ్. అంటే నేను ఎస్టిమేషన్ అజంప్షన్ అనుకుంటున్నా దాని మీనింగ్, క్వశ్చన్ ఎలా చేయాలని. ఓకేనా, దట్ ఈస్ నాట్ కరెక్ట్, అది కరెక్ట్ కాదండి. ఓకేనా, అంటే నా దగ్గర 12,000 రూపీస్ ఉంది, దాంట్లో 10% అనే అతనికి ఒక 8,000 ఇచ్చిన. ఇంకా 15% అనే వానికి ఎంత ఇచ్చింటానండి, 12,000 మైనస్ 8,000 అంటే ఎంత, 4,000 ఇచ్చింటా. అంటే దీన్ని నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలియదు, నేను పర్ఫెక్ట్గా కనుక్కోవాలి. సో అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ 10%, వీని ఎక్స్గా తీసుకుందాం. ఓకేనా, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎట్ 10% వాడిని ఎక్స్గా తీసుకుంటాను. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది నాకు, 12,000. సో అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ 15% అనేవాడిని వై అనైనా తీసుకోవచ్చు, లేదంటే 12,000 మైనస్ ఎక్స్ అనైనా తీసుకోవచ్చు కదా. అందుకే అండి మీకు ప్రీవియస్గా ఎగ్జాంపుల్ చెప్పింది, 12,000 మైనస్ 8,000 చేస్తే 4,000, వీని అమౌంట్ ఎంతో తెలిసిపోయింది కదా. అది కరెక్ట్ కాదు, మీకు అజంప్షన్ ప్రకారం చెప్తాను. అందుకని వై అనైనా తీసుకోవచ్చు, 12,000 మైనస్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదండి క్వశ్చన్ని. సో లెట్ us see the answer. సో లెట్ us see the answer. టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్, టోటల్ అమౌంట్ ఎంత ఉందండి మన దగ్గర, 12,000 రూపీస్. ఓకేనా, లెట్ us see the on the screen మీద చూడండి. టోటల్ అమౌంట్ నా దగ్గర ఎంత ఉందండి, 12,000 రూపీస్ ఉంది, అది రాశాను. నెక్స్ట్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎట్ 10% అనే వాని దగ్గర ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశానండి, ఎక్స్ రూపీస్, నాకు తెలీదు. నెక్స్ట్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎట్ 15% అనే వారి దగ్గర వై అని అనుకోవచ్చు, లేకోకుంటే 12,000లోంచి ఆ 10% ఎక్స్ కానీ తీసేస్తే కన్నా ఆ రిమైనింగ్ అమౌంటే కదా మన దగ్గర ఇన్వెస్ట్ చేసింది నేను, దాని మీనింగ్ అంతే కదా. ఇప్పుడు 2 మెంబర్స్ ఉన్నారండి, 2 ఉన్నారు మన క్లాస్లో, ఎవరో ఒకటి తీసుకోండి. హూ గట్ ద హైయెస్ట్ మార్క్స్, స్లిప్ టెస్ట్లో ఎవరికి వచ్చేయండి హైయెస్ట్ మార్క్స్, రాజశ్రీ. ఓకే, రాజశ్రీ అండ్ వసంత, వాళ్ళిద్దరికి సమ్ అమౌంట్ ఇచ్చానండి. నా దగ్గర 12,000 రూపీస్ ఉంది. ఒక అతనికి, ఒక అమ్మాయికి 8,000 రూపీస్ ఇచ్చిన. ఎవరికి, రాజశ్రీకి 8,000 రూపీస్ ఇచ్చిన. ఇంకా వసంతకి ఎంత ఇచ్చింటానండి, 4,000 కదా. అంటే ఎలా కనుక్కున్నాను, వసంతది 12,000 మైనస్ 8,000 చేసినాం కదా. సో వసంతాన్ని వై అయినా అనుకోవచ్చు, లేదా 12,000 మైనస్ రాజశ్రీ అయినా అనుకోవచ్చు. ఓకేనా, లైక్ దట్. ఇక్కడ కూడా అంతేనండి. సో అమౌంట్ ఇన్వెస్టెడ్ 10% అంటే ఎక్స్, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎట్ 15% అనేది వై అనుకోవచ్చు. ఓకేనా, వై. కానీ ఇక్కడ ఏం తీసుకోవచ్చు, వై అయినా తీసుకోవచ్చు, 12,000 మైనస్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు. అదే కదా వై వాల్యూ కూడా అయ్యేది. లెట్ us see అకార్డింగ్ టు ద ప్రాబ్లం. ఓకేనా, ఇది వదిలేయండి, మీ టెస్ట్ బుక్ చూడండి ఒకసారి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది క్వశ్చన్. అక్కడి వరకు అర్థమైంది కదండి, అండర్స్టూడ్. సెకండ్ లైన్ చూడండి, 15% వరకు అర్థమైంది. సీ ద సెకండ్ లైన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్. హౌ మచ్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఎట్ ఈచ్ రేట్ టు yield 12,000 రూపీస్, 12% ఆన్ ద టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్. ఈక్వేషన్ ఎలా చెప్తుందంటే, హౌ మచ్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఎట్ ఈచ్ రేట్. ఓకేనా, ప్రతి ఒక్కరు ఓకేనా, 2 మెంబర్స్ ఇద్దరు 12%కి ఈక్వల్ అవుతారంట. 12% ఆన్ ద టోటల్ అమౌంట్ అన్నాడని. ఆన్ ద టోటల్ అమౌంట్ అంటే అక్కడ టోటల్ అమౌంట్ కూడా ఉంది. అంటే
12% ఆఫ్ టోటల్ అమౌంట్కి ఈక్వల్ అయినారంట. ఎవరిద్దరు ఈక్వల్ అవుతారండి? రాజశ్రీ అండ్ వసంత. అంటే వాళ్ళిద్దరి యొక్క అమౌంట్స్ ఈక్వల్ అవుతాయంట. అది దాని మీనింగ్. ఓకేనా? ఇది 12%. 12% ఆఫ్ ద టోటల్ అమౌంట్ ఈక్వల్ టు రాజశ్రీ ప్లస్ వసంత. రాజశ్రీ అనే అమ్మాయి ఎక్స్, వసంత అనే అమ్మాయి వై. ఓకేనా? లెట్ us see. According to the problem, so 10% of x ఎవరంటే ఫస్ట్ వన్ ప్లస్ 15% ఆఫ్ వై. 15% మనం వై కనుక తీసుకుంది వై అయినా తీసుకోవచ్చు, 12,000 మైనస్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ వైగా తీసుకోండి, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. లేదంటే 12,000 మైనస్ ఎక్స్ డైరెక్ట్ అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? దట్ ఈక్వల్ టు 12% ఆఫ్ 1200. ఆ 12% ఆఫ్ 12,000 ఎందుకు తీసుకున్నానంటే ఇదండి, 12% ఆన్ ద టోటల్ అమౌంట్ అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఓకేనా? 12% ఆన్ ద టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ ఎంత అని 12,000 కదా, అందుకు అక్కడ 12,000 తీసుకున్నా. ఆ 12% ఆఫ్ 12,000 అనేది ఏ దానికి ఈక్వల్ అవుతుందండి? ఫస్ట్ రాజశ్రీకి ప్లస్ వసంతకి ఈక్వల్ అవుతుంది. సో 10% అంటే ఎలా రాయొచ్చండి? 10/100 ఇంటూ ఎక్స్ ప్లస్ 15/100 ఇంటూ వై. దట్ ఈక్వల్ టు 12% అంటే 12/100 ఇంటూ 12,000. సో డోంట్ డూ ద క్యాన్సిలేషన్ చేయదండి ఎల్హెచ్ఎస్ సైడ్, ఎందుకంటే ఈ డినామినేటర్లో 2 100. సో ఎల్సిఎం 100 అయిపోతుంది. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్గా రాయొచ్చు. సో 10x ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఆర్హెచ్ఎస్ సైడ్ 2 zeros 0 zeros విల్ బి ద క్యాన్సల్. సో 12 into 12 144, 10 will be remains. So 1444, 44 not 40, 1440. సో ఎల్సిఎం ఈక్వల్గా ఉంది కదా అక్కడ. ఎల్సిఎం నేను అక్కడ ఎల్సిఎం ఈక్వల్ చేయలేదు, నెక్స్ట్ లైన్లో ఈక్వల్ చేశాను. సో 100, 10x ప్లస్ 10, 15y is divided by 100, దట్ ఈక్వల్ టు 1440. ఈ డివిజన్లో ఉంది కదా 14, ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ మనకు డివిజన్లో 100 ఉంది. బై గోయింగ్ టు ఆర్హెచ్ఎస్ మల్టిప్లికేషన్ అయిపోతుందండి. సో ఆ సైడ్ పంపించేయచ్చు. నెక్స్ట్ వై వాల్యూ కూడా చేంజ్ చేస్తాను నెక్స్ట్ లైన్లో. సో 10x ప్లస్ 15. వై అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదండి, వై అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 12,000 మైనస్ ఎక్స్ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని చెప్పాను. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. 12,000 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 1440. నెక్స్ట్ ఆ డివిజన్లో ఉన్న 100ని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించిన, ప్రోడక్ట్ అయిపోయింది అది. నెక్స్ట్ 10x ప్లస్ 15 ఇంటూ ఆ 15 అనేది బ్రాకెట్ ఇన్సైడ్ దగ్గరికి వెళ్తుంది కదా, ఫస్ట్ టర్మ్ దగ్గరికి వెళ్ళి సెకండ్ టర్మ్ 15 అనేది 1200 దగ్గరికి వెళ్తుంది, ఎక్స్ దగ్గర కూడా వెళ్తుంది. సో 15 ఇంటూ 12,000 ఏమవుతుందండి? 1,80,000 మైనస్ 15 ఇంటూ ఎక్స్ 15x మైనస్ 15x అయిపోయింది. దట్ ఈక్వల్ టు 1440 ఇంటూ 100. సో ఎక్సెస్ అనేది 2 ఉన్నాయి, 10x మైనస్ 15x, ఇట్ విల్ బికమ్ 5x. బిగ్ వాల్యూ హ్యావ్ మైనస్ ఆఫ్ మైనస్ 5x ప్లస్ 1,80,000. 1,80,000 అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించేసాను, ఎందుకంటే కాన్స్టెంట్ ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా కాన్స్టెంట్ కాబట్టి ఆ సైడ్ పంపించేసాయి. సో మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు, బై డూయింగ్ ద సబ్ట్రాక్షన్ 1,80,000లో నుంచి 1,44,000 వెళ్తే ఏమవుతుందండి? ఇట్ విల్ బికమ్ మైనస్, బిగ్ వాల్యూ హ్యావింగ్ మైనస్ 36,000 అవుతుంది. ఈ పక్క కూడా మైనస్ 5x, మైనస్ క్యాన్సిల్ అయిపోయి 5తో 5 7 35, 5 7 35, 1 విల్ బి తో 10 అయిపో, 5 2 10. సో 7,200 అయిపోతుందండి. సో వాట్ ఈస్ ద వాల్యూ? 7,200. సి హియర్, ఇక్కడ రాసాను చూడండి, 7,200 అయిపోయింది. సో దట్ ఈస్ ద ఎక్స్. ఓకేనా? మీరు కనుక్కోవాల్సింది ఎక్సే ఇక్కడ, వై అంటే మనకి ఏం అవసరం లేదు. అంటే నెక్స్ట్ అనాలిసిస్లో అయినా కనుక్కోవచ్చు. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు, వై ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 12,000 మైనస్ ఎక్స్. అంటే రాజశ్రీకి నేను నా దగ్గర ఉన్న 12,000లో నుంచి 7,200 ఇచ్చానండి. ఇంకా వసంతకి ఎంత ఇచ్చానండి? 12,000 నుంచి 7,200 మైనస్ చేస్తే సరిపోతుంది. సో దేర్ ఫోర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎట్ 10% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7,200. నెక్స్ట్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎట్ 15% ఆఫ్ వై. వై అంటే ఏం తెలుసు అండి మనకు? వై ఈజ్ ఈక్వల్ టు 12,000 మైనస్ ఎక్స్. సో వై ఈజ్ ఈక్వల్ టు 12,000 మైనస్ 7,200, ఇట్ విల్ బికమ్ 4,800. ఓకేనా? ఇక్కడైనా చేసుకోవచ్చు, మీరు అక్కడైనా చేసుకోండి, నో ప్రాబ్లం. ఎలా కనుక్కున్నా సరే. ఎక్స్ వాల్యూ ఓకే కనుక్కున్నాం మనం, వై వాల్యూ అయినా కనుక్కొని లాస్ట్లో దేర్ ఫోర్ అయినా రాయొచ్చు, లేదంటే వై వాల్యూ నేను కన్క్లూజన్లోనే కనుక్కున్నాను డైరెక్ట్గా, ఎలా చేసినా కూడా నో ప్రాబ్లం అండి. దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్. ఓకేనా? 2 ఈక్వేషన్స్ వస్తాయి, ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ కానీ ఎలిమినేషన్ మెథడ్ కానీ చేయాలి. ఓకేనా? ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్
4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ అంతకన్నా ఎక్కువ రావు. 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయని నేనైతే చెప్పలేనండి ఈ చాప్టర్ నుంచి. ఎందుకంటే ఈ చాప్టర్ టోటల్గా ఇంపార్టెంట్. గ్రాఫ్ వస్తుంది కంపల్సరీ, గ్రాఫ్ అని నేను చెప్తాను. కానీ 4.3 అనేది ఇంపార్టెంట్. 4.3 అనేది కంపల్సరీ క్వశ్చన్. 90% 4.3 నుంచి అడగాలి లాంగ్ ఆన్సర్. లేదు అక్కడ నుంచి నేను అడగనంటే వాడు 4.2 నుంచి అన్నా 4.1 నుంచి అన్న అడుగుతాడు. ఓకేనా, ఎక్కడి నుంచి అని ఉండేదే 3 ఎక్సర్సైజెస్ అండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, టోటల్ మన ఈ చాప్టర్లో 70% దాంట్లోంచి రావచ్చు, 30% దీంట్లోంచి రావచ్చు. ఈ 2 ఎక్సర్సైజ్ల నుంచి కన్ఫామ్గా అయితే చెప్పలేం దీంట్లోంచి వస్తుందని. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందంటే సేమేనండి, కానీ కొంచెం న్యూమరేటర్ ఫ్రాక్షన్స్లలో ఇస్తాడు క్వశ్చన్. లెట్స్ సీ ఉన్న టెక్స్ట్ బుక్లో అయినా చూసుకోండి. ఈక్వేషన్ రెడ్యూసిబుల్ టు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని ఇచ్చింటాడు. లేదంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి. సి ఆన్ ద స్క్రీన్ మీదే చూడండి. ఇదేనండి, 12th ఎగ్జాంపుల్ ఇదే. నెంబర్ ఏం కరెక్టే, అది నేను రాంగ్ అనుకున్నాను. 12th ఎగ్జాంపుల్. సీనియర్ టెక్స్ట్ బుక్స్ అయినా చూసుకోండి. టెక్స్ట్ బుక్లో బిగ్గా ఇచ్చింటాడు, అంత బిగ్గా లేకుండా అదైనా కరెక్టే ఇదైనా కరెక్టే అండి. మీరు ఇలా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇది 2 మెథడ్స్లో చేయొచ్చు. సెకండ్ మెథడ్ కొంచెం కష్టంగా ఉంటుంది, మీకు ఈజీ మెథడ్ చెప్తున్నాను. లేదు సార్ మాకు సెకండ్ మెథడ్ కూడా కావాలి అని ఎవరన్నా అనుకుంటే కాల్ ఫర్ మీ ఆర్ మెసేజ్ ఫర్ మీ. నాకు సెకండ్ మెథడ్ కూడా కావాలి సార్ అనుకుంటే మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి పెడతానండి వాట్సాప్లో. ఫర్ యూ నోయింగ్ అంటే తెలుసుకోండి, ఊరికే చేయలేకపోయినా కూడా సెకండ్ మెథడ్, లేదంటే నో ప్రాబ్లం. దిస్ ద క్వశ్చన్. ఏమని ఇచ్చింటే క్వశ్చన్ 12th ఎగ్జాంపుల్. సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్. సేమ్ అంతే అండి, కానీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చింటే క్వశ్చన్. 2/x + 3/y = 13 ఫస్ట్ ఈక్వేషన్. 5/x - 4/y = -2. ఓకేనా, ఇలా ఇచ్చింటాడు క్వశ్చన్. మనకి ఇంతవరకు ఎలా ఉంది, అన్ని న్యూమరేటర్లోనే ఉన్నాయి, డినామినేటర్లు ఏం లేదు. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చింటాడు. ఇక్కడ మనం ఏమనుకుందామంటే దీన్ని సి ద ఫస్ట్ వన్. 2/x + 3/y = 13 దాన్ని తీసుకుంటున్నానండి. దాన్ని తీసుకొని ఇక్కడ చూడండి లైన్లో. సో దాన్ని ఎలా రాయొచ్చండి, 2 × 1/xగా రాయొచ్చు కదా. దాన్ని 2 × 1/x. సి ద స్క్రీన్ మీద చూడండి, స్క్రీన్ మీద ఉంది కదా. 2 × 1/x రాయొచ్చు కదా. సో మళ్ళీ 2 1 2 అయిపోతుంది, 2/x కదా అది. 2 × 1/x రాయొచ్చు దాన్ని, ప్లస్ 3 × 1/y కూడా రాయొచ్చు, దట్ = 13. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏముంది మన దగ్గర, 5/x - 4/y = -2 ఉంది. ఓకేనా, ఆ ఈక్వేషన్ కూడా చేంజ్ చేసుకుంటారా. దాన్ని ఏం రాసుకోవచ్చు, 5 × 1/x - 4 × 1/y దట్ = -2. అర్థమైందా అండి. ఆ డినామినేటర్లో ఉండేదాన్ని కొంచెం సైడ్కి రాసేసాం. ఓకేనా, ప్రోడక్ట్లో వేసి చూడండి. సి హియర్, ఇది వచ్చింది మనకు. దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్లో 1/x ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 1/x ఉంది. ఫస్ట్ ఈక్వేషన్లో 1/y ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 1/y ఉంది. సో ఆ 1/xని పీనో క్యూఓ అనుకోండి. మళ్ళీ ఎక్స్ అనుకోవద్దండి, ఎందుకంటే అన్ని ఎక్స్లలోనే ఉన్నాయి. మళ్ళీ ఎక్స్ అనుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అనదర్ వేరియబుల్, కొత్త వేరియబుల్ తీసుకోండి. 1/xని ఏమనుకుంటానా పీ, 1/yని ఏమనుకుంటానా క్యూ. ఓకేనా, నేను అక్కడ రాయలేదండి, మీరు ఫస్ట్ క్వశ్చన్లోనే 2/x + 3/y = 13 ఉంది కదా, దాని ఫస్ట్ ఈక్వేషన్ అని రాసుకోండి, సెకండ్ ఈక్వేషన్ అని రాసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ రాశాను ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అని. సో 1/x దగ్గర ఏం రాశానని పీ, 1/y దగ్గర క్యూ. ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్లో 1/x ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 1/x ఉంది. ఫస్ట్ ఈక్వేషన్లో 1/y ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 1/y ఉంది. అందుకని 1/xని పీ తీసుకుని 1/yని క్యూగా తీసుకున్నా. లెట్ us see ఆ ఈక్వేషన్ని నేను ఎలా రాసానని చూడు. 2 × 1/x కదా, ఆ 1/x ప్లేస్లో ఏం రాయొచ్చండి, పీగా రాయొచ్చు, అంతే కదా. 1/x అంటే పీ అనుకున్నాం కదా. సో 2 × p ఏమవుతుందండి 2p, అది రాశానండి. 2p ప్లస్ 3 × 1/y, 1/y ప్లేస్లో ఏం రాయొచ్చండి క్యూ. సో 3q అయిపోతుంది, 3q = 13. అండర్స్టూడ్. ప్రాబ్లం అర్థం కావాలంటే మళ్ళీ అడగండి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఉంది. సెకండ్ ఈక్వేషన్ ఏముందండి, 5 × 1/x కదా. 1/x అంటే ఏం రాసుకున్నా పీ. సో 5 × p ఏమవుతుందంటే 5p మైనస్ 4 × 1/y, 1/y క్యూ, 4 × q అయిపోతుంది. సో 4q - 4q = -2. రెండు ఈక్వేషన్స్ ఎక్కడే కానీ ఈక్వల్గా లేవు కాబట్టి నేను ఏం చేసుకున్నా, ఫస్ట్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేసిన, అంటే క్యూని ఈక్వల్ చేసుకుంటున్నా, క్యూ యొక్క కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేస్తాను. ఓకేనా,
ఫస్ట్ వన్ 4తో ప్రోడక్ట్ చేసిన, సెకండ్ వన్ 3తో ప్రోడక్ట్ చేసిన. సో ఏమైపోతుందండి అది? సో 4 2s are 8, 4 3 are 12, 13 4s are 52. సెకండ్ ఈక్వేషన్ని 3తో, 5 3 is 15, 4 3 is 12, 3 2 is 6. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. కానీ దీన్ని ఇక్కడ మీరు సైన్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సైన్స్ కూడా చేంజెస్లో ఉండే ఆల్రెడీ. సో క్యాన్సల్ 12Q. సో వాట్ ద రిమైనింగ్ 23P యాడ్ చేసే. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 52 నుంచి 6 పోతే 46, బిగ్ వాల్యూ హ్యావింగ్ ప్లస్. సో P ఈజ్ ఈక్వల్ టు 46 ఓకేనా, 46/23, ఇట్ విల్ బికమ్ 2. ఏమొచ్చిందండి? 2 వచ్చింది. సో సబ్స్టిట్యూటింగ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలండి, మనం ప్రీవియస్గా కూడా చేసాం. ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసి ఉంటాం, 2 ఈక్వేషన్స్ ఇచ్చింటాడు. ఏం చేసామండి? ఎలిమినేషన్ మెథడ్ అయినా సరే, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసినా సరే ఏం కనుక్కున్నాం? లాస్ట్కు ఎక్స్ వాల్యూ వై వాల్యూనే కదా కనుక్కుంది. ఏం కనుక్కున్నామండి? ఎక్కడ చూసినా మీరు ఎక్స్ వాల్యూ వై వాల్యూనే కనుక్కునింది, ఇంకేం చేయలే మీరు, అంతే. దాని ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసి ఉంటారు అంతే. ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసిన నేను, ఎలిమినేషన్ మెథడ్ చేసిన, పీ వాల్యూ కనుక్కున్నా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలండి? క్యూ వాల్యూ కనుక్కోవాలి కదా. సో సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్, ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమైపోయిందండి? ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 2P + 3Q ఈజ్ ఈక్వల్ టు 13. సో P ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 + 3Q ఈజ్ ఈక్వల్ టు 13. సో దట్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు 3. సో దేర్ ఫోర్ P ఈజ్ ఈక్వల్ టు 2, Q ఈక్వల్ టు 3. అదే నా ఆన్సర్ అండి? కాదండి. ఫస్ట్లో క్వశ్చన్ చూడండి, 2/x మనం కలుసుకోవాల్సింది ఎక్స్ వాల్యూ వై వాల్యూ. మనం ఇక్కడ ఏం కనుక్కున్నాం? P వాల్యూ Q వాల్యూ. అర్థమైందా అండి? ఈ ప్రాబ్లమ్స్ అంతా ఇలా ఉంటాయి. మొత్తం 4.3 ఎక్సర్సైజ్ అంతా ఇట్టే ఉంటుంది అంతే. ఇక్కడికే స్టాప్ చేయకూడదు. P వాల్యూ Q వాల్యూ అనుకున్నా కదా అదే కదా ఆన్సర్ అని కాదు. క్వశ్చన్ చూసుకోవాలి ఫస్ట్. క్వశ్చన్ ఎలా ఉందో చూడండి. 2/x + 3/y ఈజ్ ఈక్వల్ టు 13. క్వశ్చన్లో మనకు ఉండే వేరియబుల్స్ ఎక్స్ వై, మనం కనుక్కోవాల్సింది ఎక్స్ వాల్యూ వై వాల్యూ. అండర్స్టూడ్? P వాల్యూ Q వాల్యూ వరకు కనుక్కుంటే మీరు ఫుల్ మార్క్స్, 8 మార్క్స్ అయితే 8 మార్క్స్ ఇయ్యాడు, 7 మార్క్స్ ఇస్తాడు, 6.5 7 ఇస్తాడు. ఓకే, మీరు కనుక్కోవాల్సింది ఎక్స్ వాల్యూ వై వాల్యూ. మనం ఏం కనుక్కున్నాం? PQ. అసలు PQ అంటే ఏంది? ఇక్కడ చూడండి, పుట్ 1/x ఈజ్ ఈక్వల్ టు P అండ్ 1/y ఈజ్ ఈక్వల్ టు Q అంటే అది రాసుకుందాం. నెక్స్ట్ P అంటే ఏం రాయొచ్చు? 1/x, Q అంటే 1/y. సో P వాల్యూ Q వాల్యూ నాకు వచ్చేసింది. సో P ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? P ఈజ్ ఈక్వల్ టు 2, Q ఈజ్ ఈక్వల్ టు 3. ఆల్రెడీ యూ నో, కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ డైరెక్ట్గా రాశానండి. ఈ పేజ్ వద్దులేండి, నెక్స్ట్ పేజ్ చూపిస్తాను. సీ హియర్, P వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? 2. అదే కదండి, P వాల్యూ 2 వచ్చింది, Q వాల్యూ 3 వచ్చింది. ఓకే, దట్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ పుట్ అని స్టార్టింగ్లో రాసామండి. చూడండి, సీ దిస్ లైన్, పుట్ 1/x ఈజ్ ఈక్వల్ టు P, 1/y ఈజ్ ఈక్వల్ టు Q అని రాసాం కదా, అంటే P ప్లేస్లో 1/x అని రాయొచ్చు. ఓకేనా? P ప్లేస్లో ఏమని రాయొచ్చు అంటే 1/x, దట్ ఈజ్ ఈక్వల్ టు P వాల్యూ కూడా మనకు తెలుసు 2, అంతే కదండి. Q ఈజ్ ఈక్వల్ టు 1/y రాయొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. Q వాల్యూ మనకు 3. సో ఆల్రెడీ మీకు చెప్పానండి, A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C అయితే A ఈజ్ ఈక్వల్ టు B అవుతుంది, B ఈజ్ ఈక్వల్ టు కూడా C అవుతుంది. అంటే నేను 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయొచ్చు, 1/y ఈజ్ ఈక్వల్ టు 3 అని కూడా రాయొచ్చు. ఓకేనా? A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C అంటే A ఈజ్ ఈక్వల్ టు B అవుతుంది, B ఈజ్ ఈక్వల్ టు C అవుతుంది, A ఈజ్ ఈక్వల్ టు C కూడా అవుతుంది. ఓకేనా? అందుకని నాకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 1/x ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 2 తీసుకుంటాను. ఇక్కడ 1/y ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాను. నాకు Pతో Qతో ఇంకా అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో LHS సైడ్ ఉన్న డినామినేటర్లో ఉన్న వాల్యూని RHS సైడ్ తీసుకుని అయితే 1 ఈజ్ ఈక్వల్ టు 2x, ఇట్ ఈజ్ ఆల్సో సేమ్ 1 ఈజ్ ఈక్వల్ టు 3y. నాకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ వాల్యూ వై వాల్యూ. సో 2 అనేది RHS సైడ్ మల్టిప్లికేషన్ చేశాను. బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ డివిజన్. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు x. 1 అనేది ఆల్రెడీ ఉంది కదా LHS సైడ్. సో 1/3 ఈజ్ ఈక్వల్ టు y. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 1/2, y ఈజ్ ఈక్వల్ టు 1/3. లైక్ దట్ యూ వాంట్ టు డూ. అన్ని ప్రాబ్లమ్స్ ఇట్లే ఉంటాయండి. డినామినేటర్ ఇచ్చింటాడు, మనం దాన్ని పుట్ ఏదో ఒకటి PO QO ఏదో ఒకటి అనుకొని మళ్ళీ మన క్వశ్చన్లో ఏముందో అదే ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడో x y
వేరియబుల్స్ ఇచ్చింటే దానిలో కనుక్కోవాలి. మీరు పీక్యూ వరకు కనుక్కొని స్టాప్ చేయకూడదు. ఓకేనా. మార్క్స్ చాలా తక్కువ వస్తాయండి అండి. 15కి బిలో వచ్చే వాళ్ళందరూ బాగా చదవాలి. చదవకపోతే నేనేం చేయలేము. ఓకేనా. డైలీ 4 ప్లాన్ చేయండి. 4 కాదు 5 ప్రాబ్లమ్స్. డైలీ 5 ప్రాబ్లమ్ చేయలేకున్నారంటే ఇంకా మనం ఏం చేయలేమండి. పాస్ కూడా కాలేరు. ఎందుకని చెప్తాను, ఎందుకంటే సీసీ ప్యాటర్న్ క్వశ్చన్ నెంబర్ టెక్స్ట్ బుక్లో ఉండేది గత 10 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి టెక్స్ట్ బుక్లో ఏముంటే అదే క్వశ్చన్ దింపేవాడు, యాజ్ ఇట్ ఈస్ పక్కకు పోయేవాడు కాదు. సీసీ ప్యాటర్న్ అండి మొత్తం చేంజ్ చేస్తాడు. అంటే ప్రాబ్లం అదే, నేను మీకు స్లిప్ టెస్ట్ ఎలా పెడతాను అలా ప్రాబ్లం అదే, నెంబర్ చేంజ్ చేశాడు. లేదంటే 9th క్లాస్ నుంచి కూడా అడుగుతాడు. లాంగ్ ఆన్సర్స్ అయితే 9th క్లాస్ నుంచి అడగలే. 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 9th క్లాస్. ఈ చాప్టర్ ఉంది కదా లీనియర్ పెయిర్స్, 9th క్లాస్లో ఉందండి. 9th క్లాస్ ఆల్రెడీ ఉంది. అది ఒకసారి చూడండి. ఇదే చేయలేకుండా అదేం చేస్తామంటారా, అలా చేస్తే మీకు 10 పాయింట్స్ రావు. మీకు 10 పాయింట్స్ కావాలన్న వాళ్ళు కంపల్సరీ 9th క్లాస్ కూడా ఒకసారి చూడండి. చూసే సరిపోతుంది అది, లేదంటే ఒకసారి చేసుకోండి. డైలీ 5 ప్రాబ్లం చేయండి. ఫెయిల్ పర్సంటేజ్ అనేది ఈ ఇయర్ నుంచే మారిపోతుంది. పోయిన ఇయర్ నుంచి మారిపోవాల్సింది వాళ్ళు అదృష్టవంతులు. ఓకేనా. కరోనా వల్ల, మీకు కరోనా అయితే ఉండదు ముందుగానే చెప్తాను కదా. కరోనా వల్ల క్లాసెస్ కాదు. కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేస్తుందండి నెక్స్ట్ మంత్, లేదంటే ఆ నెక్స్ట్ మంత్ డిసెంబర్ కల్లా మీకు ఇవ్వాల్సిందే. మీకు స్కూల్ ఉంటుంది కంపల్సరీ 9th to 10th మాత్రం. చిన్నపిల్లలకైతే ఉండకపోవచ్చు, ఇంటర్మీడియట్కి. ఆల్రెడీ తెలంగాణలో అయితే డేట్లు కూడా ఇచ్చేసినాడు, ఎగ్జామ్ జరుగుతాయని కంపల్సరీ. ఊరికే పాస్ అని చేయలేం కదా, అది ప్రాబ్లం అవుతుంది. కంపల్సరీగా ఎగ్జామ్ జరుగుతాయి, చదవకపోతే ఏం చేయలేం. డైలీ 5 ప్రాబ్లమ్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఉన్నా కానీ 6 చేయండి డైలీ. ఓకేనా. డైలీ 5 to 6 ప్రాబ్లం చేస్తే చాలు. సండే కాదు, మండే కాదు, సంక్రాంతి కాదు, దసరా కాదు, అటు పెట్టుకుంటే ఇంకా మీరు కష్టం. ప్రతిరోజు మార్నింగ్ ఒక 1 అవర్, ఆఫ్టర్నూన్ ½ an hour చాలు. ఎలా చదవాలన్నా 10 పాయింట్స్ రావాలంటే ఎలా చదవాలన్నా కూడా చెప్తానండి. ఓకేనా. టైం లేదు ఇక్కడ, మళ్ళీ మీకు క్లారిటీ రాదు. ఇఫ్ యూ వాంట్ ఎనీబడి నాకు 10 పాయింట్స్ కావాలి సార్, నేను ఎలా చదవాలను అని ఉంటే నాకు కంపల్సరీ కాల్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నుంచి చదివినా కూడా మీకు 10 పాయింట్స్ వస్తాయి. కానీ మీకు కంపల్సరీ ఏం రావాలంటే అడిషన్, ఫస్ట్ టేబుల్స్ రావాలి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, ఈ 5 ప్లస్ ఎల్సిఎమ్స్, ఈ 6 వస్తే చాలు. సమ్ సింప్లిఫికేషన్స్, ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్ఎస్ సైడ్ పోతే ఏమవుతుంది, అవి వస్తే చాలు. కంపల్సరీ పాస్. నేను చెప్పినట్టు చదివితే 10 పాయింట్స్. అది కూడా మీకు ఎగ్జామ్ రోజు హెల్త్ బాగాలేకోకుండా, ఆ వీక్ అంతా చదవలేకోకుండా కూడా కనీసం అంటే 9.5 అవతలు వస్తాయి. ఎందుకంటే డైలీ చదివింటాం కదా, అది గుర్తుకొస్తాయి. ఇక్కడ ఎలా చదవాలనో 10 పాయింట్స్కి ఎలా చదవాలో మీరు నాకు కాల్ చేయండి, నేను చెప్తానండి. ఓకేనా. లేదు సార్ మేము ఇట్టే చదువుకుంటామంటే వదిలేయండి, అంతే మీ ఇష్ట ప్రకారం చదువుకోండి.